సమత్వం. అందరిపై సమత్వ భావన ఉంచుకో. ఇతరులతో పోలిక మాని. భేదభావం లేకుండా ఉండాలి. నిన్ను ఎవరైనా ఏదైనా అంటుంటే అది వాళ్ళ వైఖరిని గమనించు. నిన్ను తిట్టిన, ముఖం మీద ఉమ్ము వేసిన రియాక్ట్ అవ్వకు. అదే నీ స్థితి. నిన్ను ద్వేషించే వారిని పిండ పిండ ప్రదానం చెయ్యి. ఆలయానికి వెళ్ళి పిండ ప్రదానం చెయ్యి. వాళ్ళ ఆలోచనలు వాళ్ళని నీ మనసులోంచి తీసివేయి. అప్పుడు పరిచయం పూర్తిగా పోతుంది. పూర్తిగా మానేస్తావు. స్పాంటనిటీ అంటే అంతే, వెంటనే స్పందించే లక్షణం. జనాలు అంటూనే ఉంటారు. వెంటనే నువ్వు స్పందించడం మానేస్తే, రియాక్ట్ అవ్వకుండా ఉంటే అని వాళ్ళ మనసు అణుగుతుంది. అదే నిన్ను నిలబెట్టేది. కుండలిని అంటే అదే. కూర్చున్నావంటే నువ్వు కూర్చొని ఉన్నావంటే అది కుండలిని ఆధారమే. ప్రాణాయామం చేస్తున్నావు అంటే అది నీకు ధ్యానం నిలబడిందని అర్థం. కుండలిని స్వభావమే నిలబెట్టడం. కుండలిని జాగృతం అయితేనే శరీరం, మనసు ఏకమవుతాయి. ఇప్పుడు ఆర్డినరీ అవుతావు. ఇప్పుడు స్వర్గం, నరకం అంటే ఎక్కడో ఉండదు. అది ఎక్కడ ఉందని అడుగుతాడు ఒక శిష్యువు గురువుని. అప్పుడు ఒక జనగురువు చెప్తున్నాడు. కత్తి తీసి గిరగిరా తిప్పి గురువుపై ఎత్తుతాడు. ఇదే నరకం అని చెప్తాడు. అంటే నీ అలజడే నరకం. అందరినీ వేరుగా చూడటం నరకం. నీ కోపం, ఏడుపు నరకం. ఇప్పుడు 2 చుక్కల కన్నీళ్ళు రాగానే ఆపేస్తాడు. అప్పుడు చెప్తాడు ఇదే స్వర్గం అని. అంటే ప్రశాంతతే స్వర్గం. ఉన్న చోట హాయిగా ఉండటమే స్వర్గం. గెలుపు ఓటములు లేవని తెలుసుకోవడమే స్వర్గం. ప్రపంచం అంటుకోని మనసు స్వర్గం. నిరంతరం ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉండటం. ఎవరూ డిస్టర్బ్ చేసినా త్వరగా మళ్ళీ వెనక్కి వచ్చి నీ ప్రశాంత స్థితిని అనుభవించడం. గాఢ నిద్రలో నీకు ఎటువంటి స్థితి ఉందో అది నువ్వు మేలుకులో కూడా అనుభవించగలగటం. అంటే అంతటా ఉంది. సర్వాంతర్యామి అంటే అంతటలో నీవు ఉన్నావా లేదా అని నువ్వు చెక్ చేసుకోవడం. అంతటా పరమాత్మ ఉన్నాడు, నాలో కూడా ఉన్నాడు అని నువ్వు చేసుకోవటం. చిన్న పాప తల్లి ఒడి చేరగానే ప్రశాంతత ఉంటుంది. నీలో ప్రశ్న మిగిలి ఉంది అంటే సంథింగ్ రాంగ్ అని అర్థం. అంతటా ఉన్న క్వాలిటీ నీలో కూడా ఉందని గమనిస్తే, నీలో కూడా ఉందని తెలుసుకుంటే అదే నీకు సంతోషం, ప్రశాంతత. దేవుడు అంతటా ఉన్నాడు. ఒకే విధంగా సూర్యకాంతిలాగా అన్నిటి మీద పడుతున్నాడు.